సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో 'గాయపడ్డ సింహం' అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను. చిన్న రిక్వెస్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో మూవీ కాన్సెప్ట్ ఏందంటే మాత్రం మీకు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కొంచెం ట్రంప్ లాగా అదిలాగా అన్నట్టు చూపిస్తారు, కానీ ఎండింగ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అండ్ మనకు అంతా తెలిసిందే, టీజర్లో అసలు రివీల్ ఎందుకు చేస్తారు అనుకున్నా, కానీ యాక్చువల్లీ అరే ఏందా దీనికి ఇంత కనెక్షన్ ఉందా అనిపించింది. సో దీనికి ముందే చెప్పేస్తున్నాను, మూవీలో సెకండ్ పార్ట్ కూడా ఉండేటట్టు కూడా ఎండింగ్ ప్రాపర్గా ఇచ్చిర్రు, ప్రాపర్గా ఎండింగ్ కూడా ఉంది. అండ్ మూవీ కాన్సెప్ట్ చూసుకుంటే ఒక రవర్ ఉంటుంది, ఈ బయటికి వెళ్తే అమెరికాకి వెళ్తే ఇట్లా సెటిల్ అయితే ఇట్లా మీకు మంచిగా వస్తుంది అంటారు. తర్వాత వాళ్ళు దోజగాడు ఉంటాడు, శుద్ర పూజలు అంటారు, అక్కడ నుంచి మీకు శ్రీ విష్ణు గారు కలుస్తారు అన్నమాట. అవేజా మీరు పబ్లిక్లో చాలామంది చూసేసి ఉంటారు, సో స్పాయిలర్ అలర్ట్ వెళ్ళిపోయింది అనుకోవచ్చు. కానీ శ్రీ విష్ణు గారి క్యారెక్టర్ చూసుకుంటే మాత్రమే చాలా డిఫరెంట్గా ఉంది. మన ప్రీవియస్లో విలన్ క్యారెక్టర్ చేసిన అతను శ్రీ విష్ణు ఫాదర్లా యాక్ట్ చేస్తాడు. సో అతనిది గెస్ట్ అపీరెన్స్ కానీ నాకైతే బాగా నచ్చింది. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే ఇంకొక హీరో క్యారెక్టర్ మల్టీ స్టార్ కింద చేసుకుంటే ఎవరిది ఎక్కువ ఎవరు తక్కువ అని కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. అక్కడక్కడ మీకు వేరే మూవీస్కి సంబంధించిన సీన్స్ సినారియోస్ కొంచెం క్యామియో లుక్ లాగా కూడా చూపిస్తారన్నమాట. సో తరుణ్ భాస్కర్ గారి యాక్టింగ్ ప్రాబ్లం లేదు, సేమ్ విషయం యాక్టింగ్ బాగుంది. ఫైర్ ఆఫ్ ద యూట్యూబర్ లాగా కూడా బాగా చూపించారు అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సుధాకర్ యాక్టింగ్ బై సీనియర్ యాక్టర్ బాగా అనిపించింది. మన అమృతం గారి హర్ష గారు ఎవరు అవుతున్నారో అతన్ని కూడా కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గింది అనిపించింది, కానీ డీసెంట్ క్యారెక్టరే. కామెడికల్గా అయితే లేదు, కొంచెం సీరియస్ నోట్లోనే వచ్చిందనమాట భయ్. సో మంచి రోలే వచ్చింది అనుకోవచ్చు భయ్. సో మనకి సింగం స్పూఫ్ ఉంది కదా, సో సింగం స్పూఫ్ లాగా కూడా చేసిరు అనుకోవచ్చు వాళ్ళ క్యారెక్టర్స్. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పర్లేదు, డీసెంట్గా ఉంది, చూసుకోవచ్చు అన్నమాట. అక్కడక్కడ మీకు ఎండింగ్లో ఫైట్ సీన్స్ కూడా సలార్కి సంబంధించిన స్పూఫ్ లాగా కూడా కనిపిస్తుంది. సో ఇది కొంచెం సీరియస్ నోట్లా కొంచెం ఏమంటారు సలారు కొంచెం మూవీస్కి ప్యారడీ మూవీస్ లాగా యాడ్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. ఫైనల్గా మూవీకి సంబంధించిన రేటింగ్ చూసుకుంటే మాత్రం ఇది కూడా 2.25/5 రేటింగ్స్ ఇస్తున్నాను ఈ మూవీకి. ఎందుకన్నా ఇంత తక్కువ రేటింగ్ ఎందుకు ఇచ్చినావనా అంటే మాత్రం ఇది నాకు ప్రాపర్గా సెట్ కాలేదు అనిపించింది. స్పూఫ్ సీన్స్ కొంచెం సెన్స్ కూడా అనిపించలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే జేడి చక్రవర్తి గారిది ప్రాపర్ యూటిలైజ్ చేసుకోవాలనిపించింది. కొంచెం యూనిక్గా ఉంది, చెప్పుకోదామంటే జేడి చక్రవర్తి గారి క్యారెక్టర్ యూనిక్గా ఉంది, కానీ అతన్ని ప్రాపర్ యూటిలైజ్ చేసుకోలేరు అనిపించింది. పర్ఫార్మెన్స్ కూడా చూసుకుంటే యాక్టింగ్ పరంగా కూడా డిఫరెంట్గానే యాక్టింగ్ చేసింది, కానీ పెద్దగా ఇంపాక్ట్ఫుల్ అనిపించలేదు స్టోరీకి. మెయిన్ స్టోరీ అంతా కూడా వీళ్ళిద్దరి మధ్యనే ఎక్కువ అనిపించింది నాకైతే. అండ్ మూవీ చూడొచ్చు, వాచబుల్. అండ్ ఇది నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ అనమాట. నచ్చింది, మంచి అనిపించింది, లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.